హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మంచి టేస్టీగా ఉండే జ్యూస్ అయితే మా వదిన అయితే తయారు చేసి చూపించబోతుంది. సమ్మర్ సీజన్లో అవైలబుల్గా దొరికే గ్రీన్ గ్రేప్స్తో అయితే మిల్క్ షేక్ అయితే తయారు చేస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గ్రేప్స్, 1/4 కప్పు పావు కప్పు క్యాజు, అలాగే 3/4 గ్లాస్ అయితే మిల్క్ అయితే కాంచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి. అవి మిల్క్ అయితే తీసుకోవాలి. మనకి జ్యూస్ అనేది బాగా రావాలంటే మిల్క్ అనేది ఫుల్ క్రీమ్ మిల్క్ కాంచి చల్లార్చి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది జ్యూస్కి. అప్పటికప్పుడు కాంచి అవే వేసారంటే అంతగా బాగోవు. బాగా ఒక 10 నిమిషాల పాటు మరగనించి చల్లార్చి స్టోరేజ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు జ్యూస్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకోవాలి. జ్యూసర్ జార్ తీసుకొని ఇందులో సీడ్స్ కూడా ఏమి ఉండవండి. మనకి సమ్మర్ సీజన్లో ఈ గ్రేప్స్ అనేది ఎక్కడ పెట్టినా ఈ గ్రేప్స్ అనేది కలకలాడుతూ భలేగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా జ్యూస్ చేసుకొని తాగితే గ్రేప్స్ ఫ్లేవర్ అనేది భలేగా తెలుస్తుందండి. ఈ గ్రీన్ కలర్ గ్రేప్స్ ఒక డిఫరెంట్ టేస్ట్తో అయితే ఉంటుంది. గ్రేప్స్ వేసుకున్న తర్వాత అందులో 1/4 కప్పు చూపించిన షుగర్ కూడా వేసేసి పాలు కూడా వేసేసి మూత పెట్టి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రేప్స్ అనేది ఎక్కడ ఉండకూడదు. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఏదైనా గ్రేప్స్ పైనుండే పీల్ అవి ఉంటుంది కదా, అది ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అక్కడే ఉండిపోతుంది. మనకి జ్యూస్ మాత్రం అయితే బయటకు వచ్చేస్తుంది. తాగేటప్పుడు ఆ పీల్ అనేటి అడ్డం రాకుండా అనేది ఉంటాయి. మీరు షుగర్ ప్లేస్లో షుగర్ సిరప్ అయినా వేసుకోవచ్చండి. షుగర్ సిరప్ అయితే మనము స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇకపైన సమ్మర్ సీజన్లో ఎక్కువ జ్యూస్లే తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి డైలీ అయితే షుగర్ సిరప్ అయితే అవసరమవుతుంది. మా వదిన షుగర్ సిరప్ లేదనేసి షుగర్ వేయడం అయితే జరిగింది. ఈ విధంగా మొత్తం అయితే ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అక్కడెక్కడ మనకి గ్రేప్స్ ఉండనే ఉంటాయి. మొత్తం అయితే గ్రైండ్ అవ్వవు కదా, అందుకే మనము ఈ విధంగా అయితే ఫిల్టర్ చేయాలి మొత్తము. ఈ గ్రేప్స్ అయితే సమ్మర్ సీజన్లో బాగా అవైలబుల్గా ఉంటాయండి. కాస్ట్ కూడా తక్కువే. డైలీ తీసుకొచ్చుకొని జ్యూస్ తాగామంటే చాలా హెల్తీగా కూడా ఉంటారు. అలాగే బయటికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగామంటే మంచి టేస్ట్ అలాగే హెల్తీగా కూడా ఉంటాము. మనకు డబ్బులు కూడా అంతగా అయితే అవ్వదు ఇంట్లో చేసుకోవడం వల్ల. ఈ విధంగా మొత్తం ఫిల్టర్ అయితే చేసాం కదా, చూడండి. ఫిల్టర్ చేయడం వల్ల వేస్టేజ్ అంతా ఒక పక్కకైతే వచ్చేసింది. ఇలాగా జ్యూస్ ఎంత ఉంటే అంత ఇదే విధంగా ఫిల్టర్ చేసుకోండి. బౌల్లోకి వేసేసుకొని మా వదిన ఇంకా కూడా ఉంటే అందులో వేసేసి ఫిల్టర్ అయితే చేసేస్తుంది. అలా మనం చేసుకున్న జ్యూస్ అంతా ఇదే విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాజు చూపించాను కదా, మరి క్యాజు వేయాలంటే ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అదే జ్యూసర్ జార్లో మనము ఫిల్టర్ చేసిన జ్యూస్ మొత్తం అయితే వేసేయాలి. ఈ విధంగా వేసేసిన తర్వాత క్యాజు కూడా వేసేసుకోవాలి. మీకు ఒకవేళ క్యాజు వద్దనుకుంటే అలాగైనా తాగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. లేదు క్యాజు ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు క్యాజు వేసుకుని అయితే ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ మనకు పలుకులు తగులుతూ భలేగా ఉంటాయి. మా వదిన అయితే క్యాజు వేసింది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి మిగతా ప్రాసెస్ అయితే చేసుకొని తాగేసేయండి. ఈ విధంగా ఒక గ్లాసులో వేసేసుకొని కూల్గా తాగేయడమే సమ్మర్లో హెల్తీ డ్రింక్, టేస్టీ డ్రింక్ అండి. చాలా తక్కువ టైంలో అయితే జ్యూస్ తయారు చేసేసుకోవచ్చు. నానబెట్టాల్సిన అవసరం లేదు. క్యాజు కూడాను అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. గార్నిష్ కోసం అలా బాదాం అయితే వేసింది మా వదిన. అలాగే ఒక 2-3 గ్రేప్స్ అయితే వేసేసింది. ఈ విధంగా గ్రీన్ గ్రేప్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. లైట్గా చూడటానికి గ్రీన్ కలర్లో జ్యూస్ అయితే భలేగా ఉంటుందండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆల్రెడీ పాలు కూల్గానే ఉన్నాయండి. జ్యూస్ మేము ఆ నార్మల్ కూల్తో అయితే తాగుతాము. మీరు ఇంకా ఎక్కువ కూల్ కావాలంటే ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.